వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ మధుకిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ, ఖమ్మం ప్రాంతానికి చెందిన కందుల సూరమ్మ వయసు 55 సంవత్సరాలు అత్యంత తీవ్రమైన వెన్నుపూస నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చిందని, వెంటనే ఎక్స్రే తీసి MRI స్కానింగ్ చేయగా వెన్నుపూస ముందుకు జారి నరాలు బలహీనతగా మారాయని గుర్తించి ఆమెకు చాలా మెరుగైన పద్ధతిలో TLIF ట్రాన్స్ఫార్మర్ లంబా ఇంటర్ బాడీ ఫిజికల్ సర్జరీ చేసి జారిన వెన్నుపూసను యథావిధి స్థానానికి తీసుకొచ్చి ఫిక్స్ చేశామని అన్నారు. ఈ సర్జరీలో నరాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో నరాలలో ఉండే బలం తగ్గిపోతుందని అన్నారు. సర్జరీ అనంతరం కందుల సూరమ్మ తన పని తన చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, బాలకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. డాక్టర్ మధుకిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అండి. సో నేను వచ్చి వెన్నుపూస సర్జరీలో స్పెషలిస్ట్ ని. ఈ వెన్నుపూస అనేది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. వెన్నుపూస లోపల నుంచి మనకు వచ్చే నరాలన్నీ మన కాలుకి అంతా వస్తాయి. అండ్ కాలుకి నొప్పి కానీ, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి, లేకపోతే నడకే కష్టంగా అవుతుంది. ఇదంతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ స్పైన్ సర్జన్స్ ని అప్రోచ్ అవటం బెటర్ అండి. ఈ ఒక ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా ఇక్కడ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో చాలా కామన్ అవుతుంది. మెయిన్ గా ఈ ఫార్మింగ్ ప్లస్ ఏమంటే వెయిట్లు ఎత్తే పనులు ప్లస్ ఏమంటే ఎక్కువ శాతం బరువులు మోసి అండ్ ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా అవుతా ఉంటాయి. సో ఇట్లానే రీసెంట్ గా మాకు ఒక 55 years old లేడీ వచ్చారు. ఆవిడకి ఏంటి, కనీసం ఇక్కడి నుంచి ఒక 50 meters నడుస్తాం కూడా చాలా కష్టం అవుతా ఉండింది. అండ్ కొంచెం యూరినరీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అని చూస్తే మనం యశోద హాస్పిటల్స్ లో ఎక్స్రే తీసాం. ఎక్స్రే తీసి చూస్తే వెన్నుపూస జారిపోయింది. ముందుకు జారి ఆ వెనకాల ఉండే నరాల్ని బాగా నొక్కుడిపోయి ఉంది. దాంతో ఆవిడికి నడక కష్టమైంది, తను యూరిన్ వెళ్ళటం కష్టమైంది, డే టు డే యాక్టివిటీ చేస్తాం కూడా చాలా కష్టమైంది. సో ఇట్లాంటి పేషెంట్స్ కి మనం ఏం చేస్తాం, MRI తీసాం. MRI తీస్తే చాలా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉండింది. దాంతో మనం ఒక మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ చేసాం. దీనికి జారిన వెన్నుపూసని మళ్ళీ దాని లొకేషన్ తీసుకొచ్చి ఫిక్స్ చేస్తామే TLIF ట్రాన్స్ఫార్మర్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ అనే సర్జరీ చేసాం. అది ఏంటి, చాలా మెరుగైన పద్ధతిలో మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీతో చేసాం. అండ్ మనం న్యూరో మానిటరింగ్ కూడా యూజ్ చేసాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, ఈ స్పైన్ సర్జరీస్ ఏదైతే చేస్తామో ఈ అయితే చాలా స్పెషలైజ్ సర్జరీస్ అండి. ఈ స్పైన్ సర్జరీస్ లో నరాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అంత జారిపోయిన స్పైన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్పైన్స్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటప్పుడు సమ్ టైమ్స్ ఆ నరాల్లో ఉండే ఆ బలం తగ్గిపోద్ది. ఇదంతా మానిటర్ చేసేటప్పుడు మనం లైవ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఈ అంతా మానిటరింగ్ నే న్యూరో మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, IONM అంటాం. సో ఇట్లా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యూజ్ చేసి గ్రేడ్ 3 స్పాండిలోలిస్థెసిస్ ని గ్రేడ్ 0 తీసుకొచ్చి ఫిక్స్ చేసేసరికి ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలల్లో ఆవిడ పనులన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ లో కూడా కూర్చుంటున్నారు. ప్లస్ ఆవిడ ఫార్మర్ కాబట్టి తన ఫార్మింగ్ కూడా చేసుకోగలుగుతుంది. సో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఎక్కడ అమెరికా కానీ లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇండియాలో, అది మన హైదరాబాద్ లో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి, లేటెస్ట్ ఇంప్లాంట్స్ యూజ్ చేసి, మనకుండే అడ్వాన్స్ సర్జికల్ స్కిల్స్ తో మనం మొత్తం మన భారతదేశానికి
వీఆర్ ఏబుల్ టు హెల్ప్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ చేసుకుంటానికి మిడిల్ ఈస్ట్ లో నుంచి కానీ, ఆఫ్రికా నుంచి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇట్లాంటి వేరే ప్రపంచ దేశాలందరి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసుకోవడానికి యుఎస్ నుంచి కూడా, ఇండియా, అది యశోద హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్ కి వచ్చి మరీ చేసుకుంటున్నారు. సో ఈ ప్రొసీజర్స్ అయితే మనం అక్కడ అమెరికాలో చాలా కాస్ట్లీ అయ్యేదంతా మనం చాలా ఫ్రాక్షనల్ ఆఫ్ ద కాస్ట్ లో మనం ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమంటా ఎవరికైనా సఫర్ అవుతా ఉంటే డెఫినెట్ గా మన యశోద సోమాజీ కూడా సంప్రదించవచ్చు అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చి we can definitely help you on it. Thank you. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.